హాయ్ హలో. సో ఈరోజు మేమైతే మలిత ముద్దలు చేస్తున్నాం అనమాట. సో మలిత ముద్దలు చేయడానికి ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాము. మలిత ముద్దలు చేయడానికి ముందుగా మనం చపాతీ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండి కలుపుకొని మనం చపాతీలను అయితే ఇలా చేత్తో ఒత్తుకొని ఇంకా మంచిగా పెనం మీద వేసి కాల్చుకోవాలి. ఇందులో ఏంటి అంటే పెనం మీద వేసిన తర్వాత మనం చపాతీ ఎక్కువగా కాల్చకూడదు, కొంచెం మామూలుగా కాల్చుకొని ఇంకా అదొక బౌల్లో వేసేసుకొని దాంట్లో చక్కెర వేసి ఫోల్డ్ చేసేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఆవిరికి అందులో చక్కెర బాగా కరుగుతుందన్నమాట. ఇంకా అలా కరిగిన తర్వాత మనం కావాల్సినన్ని చపాతీలు చేసుకొని వాటిలో మధ్యలో మనం కావాల్సినంత షుగర్ వేసుకొని అలా పెట్టేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఆ చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇంకా చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా మంచిగా కలిపి కొంచెం వేడి చేసుకోవచ్చు షుగర్ కరగకపోతే. కాకపోతే మనకు వేడికి ఆల్మోస్ట్ కరిగిపోతుంది. ఇంకా అలా చేతితో మంచిగా పిసుక్కొని లడ్డూలాగా చేసేసుకొని ఇంకా రెడీగా మనకి మలిదా లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట.